ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఇరాన్తో రహస్య చర్చలు జరుపుతున్నామని ఇప్పటికే వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపవద్దని ట్రంప్ను గల్ఫ్ దేశాలు కోరినట్టుగా తెలుస్తోంది. టెహ్రాన్ మత పెద్దల పాలనను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇదే చారిత్రాత్మక అవకాశమని ట్రంప్కు గల్ఫ్ దేశాలు సూచించాయి. తమకు ముందస్తు సమాచారం లేకుండా యుద్ధాన్ని ప్రారంభించారని గల్ఫ్ దేశాలు ట్రంప్ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టామని ఓవైపు ట్రంప్ చెబుతున్నారు. అయితే ట్రంప్ చెబుతున్న దానికి పశ్చిమాసియాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటం గల్ఫ్ దేశాల అసంతృప్తికి కారణం. టెహ్రాన్ నాయకత్వం పూర్తిగా బలహీనపడలేదని, అందుకే ఇంకా తమపై ఇరాన్ దాడులు చేస్తోందని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. దీంతో యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇరాన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత యుద్ధాన్ని ముగించాలని గల్ఫ్ దేశాలు అమెరికాకు సూచిస్తున్నాయి. గల్ఫ్ దేశాల ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇకపై యుద్ధం కొనసాగించేందుకు గల్ఫ్ దేశాల నుంచి భారీ నిధులు సమీకరించే అవకాశాలను వైట్ హౌస్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గల్ఫ్ నుంచి నిధులు సమీకరించి తద్వారా యుద్ధాన్ని కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిలిటరీ బేస్లను పునరుద్ధరించడం, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయడం, పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపుకు దాదాపు 80% నిధులను గల్ఫ్ కంట్రీస్ను సమకూర్చుకోవాలని వైట్ హౌస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.